హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా నుంచి 'శశిరేఖ' సాంగ్‌ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసినప్పుడు విపరీతంగా ట్రోల్ అయిపోయింది. అంటే ఒక్క పాజిటివ్ రెస్పాన్స్ కూడా దానికి రాకుండా ఆహ్, ఎంత ట్రోలింగ్ చేయాలో అంత ట్రోలింగ్ అయితే చేసేసారు. సో, మరి దానికి రియాక్ట్ అయ్యో మరేమో తెలీదు గానీ 8వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సాంగ్‌ని ఒకరోజు ముందుగానే రిలీజ్ చేశారు. మరి సాంగ్ రిలీజ్ అయిన తర్వాతన్నా ఏమన్నా ప్రేక్షకుల్లో మార్పు మారిందా? లేకుంటే అదే తీరులో విమర్శలు చేస్తున్నారా? సో, ఈ సాంగ్‌కు సంబంధించి ఒకసారి ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం. సో, ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా పై నుంచి మొదటి నుంచి కూడా ఆడియన్స్‌లో ఒక రకమైన అభిప్రాయాలైతే వస్తున్నాయి సార్. అంటే 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ట్రోల్ చేశారు. కాకపోతే 60 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇప్పుడు ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు 'శశిరేఖ'కి సంబంధించి. ఆ సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు అంటే ఎక్కడలేని విమర్శలు దాని మీద వచ్చాయి. ఎక్కడలేని ట్రోలింగ్ వచ్చేసింది సోషల్ మీడియాలో. సో, అంత నెగటివిటీ ఎందుకు ఈ సినిమా మీద వస్తుంది? మరి ఇప్పుడు సాంగ్ కూడా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేసారు. ఎలా అనిపించింది సార్? సినిమా సాంగ్స్ చూస్తే ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. హ్మ్. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారిని చూడాలి. అక్కడ సాంగ్ కాదు చిరంజీవి గారిని చూస్తారు. ఓకే. నయనతారని చూస్తారు. హ్మ్. ఓకే. ఒక పని పాట లేని కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయన్నీ ట్రోల్స్ కోసం మనం పట్టించుకోవడానికి లేదు. హ్మ్. సినిమా సంక్రాంతికి వస్తున్నాడు. 13 తారీఖు రిలీజ్ ఉంది. సినిమా థియేటర్‌లో చూడండి. బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాం. హ్మ్. బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాం. హ్మ్. సంక్రాంతికి వస్తున్నాడు. సంక్రాంతి మందే. ఓకే. సంక్రాంతి మందే. హ్మ్. 'రాజాసాబ్' హిట్ కావాలి. అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం. హ్మ్. అలాగే చిరంజీవి గారి మీద కెట్టిన వాళ్ళు చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. ఆయన ఎందుకంటే రిటర్న్ చెప్పడు కదా! సమాధానం చెప్పడు కదా! అని. ఓకే. అభిమానులు కూడా చెప్పొద్దంటాడు. ఎందుకంటే మంచి కార్యక్రమానికి వాడండి మీ పనులు. హ్మ్. ఇలాంటివి టైమ్ పాస్ కార్యక్రమాలు వాడేవాడు వాడికి పని పాటు లేనివాడు చేస్తాడు. మీకు పనుంది. ఏ హ్మ్. పని చెప్పాను? బ్లడ్ బ్యాంక్ చెప్పాను. మీకు పనుంది. ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెట్టమని చెప్పాను. మీకు పనుంది. వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళకి జాగ్రత్తగా ఆరోగ్యాలతో చక్కగా చూడమని చెప్పాను. హ్మ్. ఆరోగ్యం చూడమని చెప్పాను. హెల్త్ చూడమని చెప్పాను. లేని వాళ్ళకి లేనట్టు ఎవరికైనా ఉంటే సహాయకాలు చేయమని చెప్పాను. అది మనకందరికీ ఏంటి? ఈజ్ ద వర్క్. ఓకే. వర్క్ లేనివాడు, ఖాళీగా ఉన్నవాడు, ఖాళీగా తిరుగుతున్నవాడు, రోడ్డు మీద తిరుగుతున్నవాడు, పనికిమాలినవాడు ఒక్కొక్కటి ఒక అసభ్యకరం పెడుతూ ఉంటారు. హ్మ్. నేను దాన్ని తప్పని చెప్పట్లే. అది నీ టైము. హ్మ్. నీదది. కనుక దానికి సమాధానం చెప్పాల్సినంత అవసరం కొణిదెల ఫ్యామిలీకో, లేపోతే అభిమానులకో, లేపోతే ఎవరికి అవసరం లేదు. నేనేమంటున్నానంటే, సాంగ్స్ రిలీజ్‌గా ఫుల్ పిక్చర్ చూడండి. హ్మ్. సినిమా ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్, సెకండ్ సాంగ్ సూపర్ హిట్. సినిమా పెద్ద హిట్ అవుతుంది. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. హిట్ అవ్వాలనే కోరుకుందాం. హిట్ అవుతుందనే చిరంజీవి గారికి సంక్రాంతి మొనగాడు. సంక్రాంతి మొనగాడు. హ్మ్. కనుక సంక్రాంతికి ఆయనే నంబర్ 1 అవుతాడు. ఓకే. అలాగని పోటీ తత్వంలో రాజాసాబ్ కూడా నంబర్ 1 అవ్వాలని పోటీలో కోరుకుందాం. అవును. అలాగే మన అలగారికి ఒకరోజు పోటీ నంబర్ 1 అవ్వాలని కోరుకుందాం. హ్మ్. అలాగే రవితేజ సినిమా కూడా నంబర్ 1 అవ్వాలని 4 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. సంక్రాంతి పండగకి అందరూ బాగుండాలని కోరుకుందాం. హ్మ్. హీరోలందరూ చక్కగా ఉండాలని కోరుకుందాం. ఇది చిరంజీవి గారి నైజం. నా సినిమా హిట్ అవ్వాలి, అన్ని సినిమాలు పోవాలనుకోడు. ఓకే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ సినిమా కూడా హిట్ అవ్వాలి. వాళ్ళ కుటుంబం బాగుండాలి. ఆ నలుగురు హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి అనుకోవడమే చిరంజీవి గారి తత్వం. కనుక ఆయన మనస్తత్వానికి ఆ సినిమా హిట్ అవుతుంది. ఆళ్ళ కుటుంబం గాని అందరూ కూడా మంచిగా ఉంటారు. 10 మందికి సాయం చేసే కుటుంబం. ఇలాంటి ట్రోల్స్ కోసం మనం మాట్లాడకూడదు. హ్మ్. 'శంకర్ వరప్రసాద్' సూపర్ డూపర్ హిట్ ఈజ్ ఎ మూవీ. దానికోసం చూడవలసిన అవసరం లేదు. ఆ సినిమా కోసం నేను గొప్పగా చెప్పట్లేదు గానీ, కామెడీ అల్టిమేట్ సూపర్బ్ కామెడీ. దాంట్లో సినిమా కామెడీలో ఆయనే నంబర్ 1. మీరు ఓకే. కామెడీలో 'చంటబ్బాయి' చూసుకోండి. కామెడీలో మీరు మన 'వాల్టర్ వేరే' చూసుకోండి. సెంటిమెంట్ చూసుకోండి. ఫైట్స్ చూసుకోండి. సాంగ్స్ చూసుకోండి. ఆయన ఎప్పుడు 70 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాల కుర్రోడిలాగే ఉంటాడు. అవును. ఆయన ఎప్పుడు కూడా బాలుడే. డాన్స్ క్లాస్‌కొస్తాడు బాలుడయిపోతాడు. ఎప్పుడైనా మాస్ కాడికొస్తాడు మాస్ అవుతాడు. హ్మ్. కామెడీ కాడికొస్తాడు కామెడీ అవుతాడు. కనుక ఆయన చేసే యాక్టింగ్‌ని ఇంకొకళ్ళు నేర్చుకోవాలి. ఆయన చేసే క్రమశిక్షణ ఇంకొకళ్ళు నేర్చుకోవాల. కనుక ఆయనకు మనం నేర్పించాల్సిన అవసరం లేదు. సినిమా అనిల్ రావిపూడి మంచి సినిమా తీశాడు. ఈస్ బెటర్ సినిమా తీస్తున్నాడు. హ్మ్. ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ 2026 అండ్ వర్క్. సార్ 'సంక్రాంతి' సినిమాలో మీరు ఈగర్‌గా అంటే ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? ఏది ఎక్కువగా హిట్ అయ్యే అవకాశం ఉంది సార్ 4 4 సినిమాల సినిమాల్లో? కోసం వెయిట్ చేస్తున్నా. హ్మ్. 4 సినిమాలు ఆడాలనే కోరుకుంటాం. హ్మ్. దాంట్లో చిరంజీవి గారి సినిమా ఆడుతుందని కోరుకుంటాం. హ్మ్. 'రాజాసాబ్' ఆడుతుందని కోరుకుంటాం. 'రవితేజ' గారి సినిమా ఆడుతుందని కోరుకుంటాం. 'శర్వానంద్' సినిమా గూడా వస్తుందంట. అది గూడా ఆడుతదని కోరుకుందాం. హ్మ్. అన్నీ ఆడాలి. సంక్రాంతి పండుగ చక్కగా చేసుకోవాలి. హ్మ్. అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో కుటుంబం అంతా చక్కగా హ్యాపీగా ఉండాలి.
పండగతో సినిమాలు అన్ని సినిమాలు చూడాలి. ఉమ్, ఓకేనా? దాంట్లో నా స్వార్థం ఏంటంటే వరప్రసాద్ సినిమా కామెడీ సినిమా కాబట్టి అనిల్ రావిపూడి పండగ సినిమా సూపర్ నెంబర్ 1 అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే రాజసాబ్ కూడా నెంబర్ 1 పోటీతత్వం పడాలి. అన్ని సినిమాలు పోటీ పడి ఏది నెంబర్ 1 ఏది నెంబర్ 2 అది ఫ్రెండ్లీ పోటీ, అంటే ఫ్రెండ్లీ కాంటెస్టింగ్. ఫ్రెండ్లీగా అందరూ బాగుండాలి, అందరు హీరోలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.